ఒక సగటు సీఈఓకి ఇచ్చే జీతం అది భారతదేశంలో 300 రెట్లు ఎక్కువ. కొన్ని కంపెనీస్ లో అయితే 1000 రెట్లు కూడా ఎక్కువ ఉంటుంది తెలుసా. ఒక సగటు ఉద్యోగికి ఇచ్చే జీతం కంటే సీఈఓకి ఇచ్చే జీతం 1000 టైమ్స్ ఎక్కువ అని నేను చూశాను. కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ ఉంటుంది. మరి ఇంత ఎక్కువ తీసుకునేవాడు వాడు పని చేస్తాడు కదా. అందుకే నేను చాలా పని చేస్తున్నాను అని చెప్తున్నాడు. అంత పని చేయకపోతే నేను బోర్డు కింద నుంచి తన్నేసి బయటకు వెళ్ళిపోమని చెప్తారు. నీకెంత జీతం ఇస్తున్నారో వాళ్ళకు కూడా అంతే ఇస్తే వాళ్ళు కూడా అదే చెప్తారు. నువ్వు 90 గంటలు 190 గంటలు పని చేయాలని ఎందుకు చెప్తున్నావు? ఇదంతా ఒక రకమైన నిస్సారమైన జీవితానికి సంకేతం. పని చేయడం అంటే డబ్బు సంపాదించడం, ఆ డబ్బుతో సుఖాలు అనుభవించడం అనేది అది ఒక సాధారణ భావన. కానీ గీత ప్రకారం నిష్కామ కర్మ యొక్క సంతోషం అది వేరండి. అంటే ఫలితం కోసం కాకుండా కర్మ చేయడం ఆనందదాయకం అని అర్థం. ఎందుకంటే అది మన అంతర్దృష్టి నుంచి వస్తుంది. మనం ఏదో ఒక విషయం అర్థం చేసుకున్నప్పుడు అదే మనల్ని పనిచేయడానికి ప్రేరేపిస్తుంది. అంటే మన పనుల్లో ఒక దృఢమైన నమ్మకం, ఒక ప్రేమ ఉంటుంది.